ఈ బైబిల్ స్టడీ కుటుంబంలో ప్రభువారు మనతో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలను ప్రభువారు మనతో ఉండి ప్రభువారి మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారు రహస్య రాకడకు మనందరినీ ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ రాత్రికాలపు బైబిల్ స్టడీలో మీరు మాతో మాట్లాడుతున్నారు కనుక మీకు స్తోత్రాలు. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నని మీరు చేసిన వాగ్దానం మీరు మీ ప్రజల ఎడల నెరవేర్చారు. మా పక్షంగా కూడా మీరు నెరవేర్చి మీ యొక్క సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టబోతున్నందుకే స్తోత్రాలు. మా బలహీనతలన్నిటినీ దూరపరిచి మీ బలంతో మమ్మల్ని నింపి మహిమగల మీ రాకడలో మనుష్య కుమారునిగా మీరు ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశాన ముఖాముఖిగా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని దయచేయమని, ఆ శక్తిని అర్హతను ప్రసాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. తోడను కనికర స్వరూప నీ ముఖము చూచుటకు కాచుకొని యుందును కాంక్ష తోడను కనికర స్వరూప నీ ముఖము చూచుటకు.
చూచుటకు కాచుకొని యుందును కాంక్షతోడను కనికర స్వరూపా నీ ముఖము చూచుటకు హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీరు కూడా ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. పోయిన బుధవారం బైబిల్ స్టడీలో దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును అని ప్రభువైన దేవుడు ఆయన ప్రజలకు వారి హృదయాలలో ఉన్న దిగులును గమనించి ఆయన ప్రజల గుండెల్లో ఎంత దిగులుందో ఎరిగిన దేవుడు ఆయన. మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నారు అని వ్రాయించిన దేవుడు ఆయన. కనుక దిగులు పడుతున్న వారిని దిగులు పడకుము అని సెలవిస్తూ, దిగులుతో బలహీనమైపోతున్న వారిని నేను నిన్ను బలపరుతును అని వాగ్దానం చేస్తూ ఆయన అనుగ్రహించిన పరలోకపు మన్నాను పోయిన వారం జరిగిన బైబిల్ స్టడీలో మనం విన్నాం. ఈ రాత్రి మరలా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 41వ అధ్యాయము ఇంచుమించుగా 8, 9, 10 వచనాలు మన ముందు ఉంచబడతాయి. ధ్యానాంశంగా చదువుతాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూతికంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాగ్దానం ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన దాకా కూడా తీసుకొచ్చారు. పోయిన వారంలో ఆయన అనుగ్రహించే బలం గురించి పరిశుద్ధాత్మ, ప్రత్యేకమైన పరిశుద్ధాత్మను గురించిన బైబిల్ స్టడీలో మనం విన్నాం. పోయిన వారం జరిగింది కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గూర్చిన ప్రత్యేకమైన బైబిల్ స్టడీ. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ అభిషేకమునకు సంబంధించిన విషయాలను ఒక ప్రత్యేకమైన బైబిల్ స్టడీ ద్వారా మనం వినబోతున్నాం. అంశం ఏమిటంటే దేవుడు మనల్ని బలపరచుట. ఎందుకనంటే మన బలహీనతలను మనుషులు ఎరగకపోయినా దేవుడు ఎరిగిన వారై ఉన్నారు. శరీర ప్రకారమైన బలహీనత కంటే ఆత్మ సంబంధమైన బలహీనత చాలా ప్రమాదకరమైనది. ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా బలహీనుడైపోతే అతను అనుదినము ప్రయాణం చేయలేడు. దేవునితో కూడా అతడు నడవలేడు. అందుకని అతనికి బలం అవసరం.
ఆ బలహీనతను ఎవరు తెలుసుకోలేరు. మనుషులకు ఆ బలహీనత అర్థం కాదు. నీ గుండె ఎంత బలహీనమాయనో అని దేవుడు ఆయన ప్రజలను ఒకసారి అడిగారు. వెంటనే మనమేమనుకుంటామంటే 72 సార్లు కొట్టుకుంటున్న గుండె 100 సార్లు కొట్టుకుంటుందేమో, అందుకనే వీక్ అయిపోయిందేమో. కాదు, ఆ గుండె విశ్వాస విషయంలో, నిరీక్షణ విషయంలో, దేవుని ప్రేమించడం విషయంలో బలహీనమైపోతూ ఉంటుంది. ఇలాగున ఒక వ్యక్తి యొక్క జీవితం బలహీనమైనప్పుడు ఆ వ్యక్తి ఆయన చేత పిలువబడ్డారు. మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం మనుషుల చేత పిలువబడిన వారం కాం, దేవుడు మనల్ని పిలిచారు. అది ఉన్నతమైన పిలుపు. కనుక పిలువబడిన వారిని ఆయన ఏర్పరచుకున్నారు. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారిని ఆయన ఎక్కడి నుండి పిలిచారంట? ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో భూదిగంతాల కొనల నుండి పిలిచారు. వారు భూదిగంతాల కొనల్లో ఉన్నప్పుడు ఆయన వారిని పిలిచి వారిని ఏర్పరచుకొని వారిని ఈ దినం వరకు నడిపిస్తున్నారు. వారిలో మనమున్నాం. ఈ మాటలు వింటున్న మనం ఒకవేళ బలహీనం పడుతూ ఉంటే, పరిశుద్ధాత్మను గురించిన ప్రత్యేకమైన బైబిల్ స్టడీలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన తన ఉన్నతం నుండి శక్తి పంపుతున్నారు. అది దైవ బలమై ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి వలన ఒక దేవుని బిడ్డ నూతన బలం పొందుకొని అతని యొక్క దర్శనంలో నూతనమైన మార్పు ప్రభు తీసుకొస్తున్నప్పుడు అతను ముందుకు సాగగలడు. వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. మీ ఎదుట, మనందరి ఎదుట ఉంచబడిన ఆ సింహాసనాన్ని చూద్దాం. అదే గురి. ఆ గురి యొద్దకు మనం పరిగెత్తుతాం. దాని కొరకు పరిశుద్ధాత్మ మనల్ని బలపరచుటకు ఈ లోకానికి దిగొచ్చారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేక సంగతులు మనం తెలుసుకోబోతున్నాం. జీవం కలిగిన దేవుడు తన ఆత్మను కుమ్మరించింది బలహీనులకు బలం ఇవ్వడం కొరకు. ఇప్పుడు దేవుని యొక్క వేదవాక్యాన్ని మనం చూద్దాం. పోయిన వారం 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, అందులో ఆయన తాను నియమించిన రాజునకు బలం ఇస్తారు. రెండోది, అందులోనే తాను అభిషేకించిన వానికి అధిక బలం ఇస్తారు. రెండో పాయింట్లో తన ప్రజలకు బలం ఇస్తారు. ఈరోజు మనం వినబోతున్నాం ఆయన ఎవరెవరికి బలం ఇస్తారు. ఆయన బలమిచ్చిన వారు ఎలాంటి వారు? వారు జాలరులు. వారిలో ఒకరు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నవారు. వారిలో సాధారణమైన బలహీనమైన అంతంత మాత్రంగా ఉన్నవారిని ఆయన తన సేవ కొరకు పిలిచారు. వారికి ఆయన అపోస్తలులు అనే పేరు పెట్టారు. యేసు ప్రభు వెనకాలే ఆయనను వెంబడించిన 12 మంది పేర్లలో శిష్యులని వ్రాయబడింది దేవుని యొక్క వేదవాక్యంలో. రెండోది, అపోస్తలులని వారికి పేర్లు ఆయనే పెట్టారు. వారిని ఆయన కేవలం ఆ దేశం వరకు వాడుకోవాలని అనుకోలేదు. వారిని భూదిగంతాల వరకు పంపాలనేది దేవుని యొక్క నిర్ణయం. ఎందుకనంటే యేసు ప్రభువు వారి లోకానికి రాకముందు తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన ప్రవచనం ఏమిటంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంటే దేవుని యొక్క దర్శనం భూదిగంతాల వరకు వెళ్ళింది. అయితే భూదిగంతాలలో ఉన్న ప్రజలు రక్షణ పొందాలంటే వారు యెరూషలేము నుండి బయలుదేరాలి.
యెరూషలేములోని యేసుప్రభుల వారు పుట్టారు. యెరూషలేములోని యేసుప్రభుల వారు సిలువ వేయబడ్డారు. యెరూషలేములోని యేసుప్రభుల వారు పునరుత్థానమయ్యారు. యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఒలీవ పర్వతం మీద నుండి యేసుప్రభుల వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. కాబట్టి యెరూషలేములోనే ఆయన శిష్యులకు బలం కలగాలి. గుర్తుపెట్టుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక నీ తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీరు యెరూషలేములోనే ఆదరింపబడెదరు. అందుకని ఆయన ఒలీవ పర్వతం మీద నుండి పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళతా ఆయన శిష్యులను, నేను పరలోకమునకు బయలుదేరి వెళుతున్నాను, మీరు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పక ఆయన వారితో ఈ మాట అన్నారు. ఇప్పుడు మనం చదవబోతున్నాం. మీరు పైనుండి శక్తి పొందుకున్న వరకు పట్టణంలోనే నిలిచిండుడి. ఆయన తన శిష్యులతో చెప్తున్న సంగతి ఇది. చదువుతున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం తెరవండి మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలలో నుండి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం చదివినట్లయితే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైన శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పైనుండి శక్తి పొందుకొని వరకు అని అన్నారు. ఆయన పైనుండి అని అన్నారు, పట్టణంలోనే అని అన్నారు. ఎప్పుడు వరకు అయితే, ఎప్పుడు పరలోకం నుండి శక్తి దిగొస్తుందో, పైనుండి శక్తి దిగొస్తుందో వీరి పట్టణాన్ని విడిచిపెట్టకూడదు. ఆ పట్టణం పేరు యెరూషలేం. ఆ పట్టణంలో ఆయన దేవాలయం ఉన్నది. ఆ పట్టణం నుండి వారు బయటికి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు చెప్పబడిన ప్రవచనం బలహీనులైన, సాధారణమైన, పామరులైన ఆయన యొక్క శిష్యులకు, అపోస్తులకు ఆయన లోకమిచ్చినట్లుగా శాంతి ఇవ్వలేదు. తన శాంతి, తన సమాధానం ఇచ్చారు. అదే ప్రకారంగా లోకంలో ఉన్న బలం మీకు ఇస్తున్నాను అని అనలేదు, పైనున్న బలమును ఆయన అనుగ్రహించారు. ఈ మాటలు యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియమైన ప్రభునందు సహోదరి సహోదరులారా, పైనుండి బలం పొందారా? పైనుండి బలం రావాలనంటే మీరేం చేయాలి? దిగులు పడుతున్నారా? ఒకసారి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రుచి చూడండి. మీలో ఉన్న దిగులంతా తొలగిపోతుంది. పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ కొరకు యేసు ప్రభుల వారే వారితో చెప్పారు, పైనుండి శక్తి మీరు పొందుకున్న వరకు పట్టణంలోనే నిలిచిండుడి. వెరాస్ యేసయ్య ఎలా చెప్పారో ఆయన 12 మంది శిష్యులు కూడా అలాగే పట్టణంలో నిలిచిపోయారు. ఆయన మాట వారు గిరి దాటలేదు. వారి బోధకుడు చెప్పి పరలోకానికి వెళ్ళిపోయారు. వీళ్ళు పట్టణం నుండి బయటకు వచ్చేయచ్చు. ఆయన అలాగే అన్నారులే, మనం బయటికి వెళదామని. వారు ఎందుకు బయటికి రాలేదనంటే, వారు ఒలీవ పర్వతం నుండి పట్టణంలోనికి వచ్చి సరాసరి వారు బస చేర్చున్న మేడగదిలోకి వెళ్ళిపోయారు. ఆ మేడగదిలో వారు ఆయన సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క స్తోత్రాలు, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క నిరీక్షణ, వారు దేవుని కొరకు కనిపెట్టుకొనుట అన్నీ కూడా కలిసి వచ్చాయి. కానీ ప్రభు పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత మొదటి రోజు, అంటే 40 రోజులు ఆయన ఈ లోకంలో ఉన్నారు. అలాగే ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 41 రోజు నుండి 49వ రోజు వరకు, అనగా ఇంచుమించుగా 9 రోజులు, 9 దినములు పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రాలేదు. ఆలోచించండి కొంచెం. పరిశుద్ధాత్మ కొరకు మనలో కొందరు నిరీక్షిస్తాం. ఈలోపు ఎవరో ఒకరు చెప్తారు పరిశుద్ధాత్మ లేదు, ఏం లేదు, అదంతా ఆ కాలం, అపోస్తుల కాలం అని. కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం, అపోస్తుల కాలం కాదు. అపోస్తుల కాలంలో యేసే పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత
ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. తండ్రి యొద్ద నుండి బయలుదేరు పరిశుద్ధాత్మ అని యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. ఒకవేళ ఎవరైనా దైవజనులు, మన ప్రియ సహోదరులు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, అన్య భాషలు లేవు అని ప్రకటిస్తున్నట్లయితే ఆ మాటలు మీరు విని పరిశుద్ధాత్మ లేరు, ఎందుకంటే ఆయన గొప్ప దైవజనుడు, ఆయనే చెప్తున్నప్పుడు మనం వినాలి అని అనుకున్నట్లయితే ఆయన కంటే గొప్ప బోధకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన మాటను మీరు పక్కన పెట్టిన వాళ్ళు అవుతారు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన ప్రత్యేకమైన బైబిల్ స్టడీస్. ఇవి పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నదన్న సంగతిని బయలుపరిచిన ప్రత్యేకమైన బోధకుడు మొట్టమొదటి వారు తండ్రి అయిన దేవుడు. అది ప్రవక్త అయిన యోవేలు కాలంలో ఆయన బయలుపరిచారు. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్స్ అపాన్ ఆల్ నేషన్స్, సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరించుదాను. అదే మాటను పేతురు గారు ఆయన చేసిన మొదటి ప్రసంగంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత అదే వాక్యాన్ని ఆయన ప్రస్తావించారు. పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రసంగం చేసిన రెండవ బోధకులు ప్రభువైన యేసుక్రీస్తు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ ఎదుగు పంపిస్తానన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ ఈ లోకంలో నుండి బయలుదేరి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఉన్నారు. ఆయన మీలో ఉండును, ఆయన మీతో కూడా ఉండును అని యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పారు. పరిశుద్ధాత్మను నమ్మండి. ఎఫెసీ సంఘంలో అడుగుపెట్టిన పౌలు గారు ఎఫెసీ విశ్వాసులను అడిగిన మొదటి ప్రశ్న ఎప్పుడైనా చదివారా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని దైవజనులైన అపోస్తలులైన పౌలు గారు అడిగారా లేదండి? అడిగినప్పుడు వాళ్ళు ఏం జవాబు చెప్పారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు అన్న సంగతి మాకు తెలియదయా అని అన్నారు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మాకు తెలీదు అని అంటే అపోల్లో వచ్చి తీవ్రంగా మాట్లాడే దైవజనుడు ఆయన. అపోల్లో వచ్చి వారికి ఎన్నో విషయాలు చెప్పారు, కానీ పరిశుద్ధాత్మను గురించి అపోల్లో వారికి పరిచయం చేయలేకపోయారు. వేరే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అపోల్లో పొంది ఉండలేదు. ఈ రోజున ప్రపంచంలో అనేకులు దేవుని యొక్క సేవ చేయుచున్నారు. దానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే వారు ప్రకటించగలరు. లేకపోతే ఏం ప్రకటిస్తారు? పరిశుద్ధాత్మ అభిషేకం లేదని. నాతో మాట్లాడుతున్న ఒక దైవజనులు నాతో చెప్పింది ఏమిటంటే, నాన్న ఇదంతా కూడా అపోస్తుల కాలం వరకు, తర్వాత చూపించండి ఎక్కడ ఉంది పరిశుద్ధాత్మ అభిషేకం. నేను అన్నాను 1997 సంవత్సరం వరకు ఉందండి, ఈ 2019 సంవత్సరం వరకు ఉందని. ఎందుకంటే పోయిన సంవత్సరం 2019 సంవత్సరంలో మేము ఒక వివాహ నిశ్చయ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం లేని దైవజనులు నా పక్కనే కూర్చున్నారు. వారి సంగతి నాకు తెలీదు. వారు ఈ మాట నాతో చెప్పి నన్ను చల్లార్చాలని చూశారు. వెంటనే నేను ఇచ్చిన జవాబు, ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను ఆర్పొద్దు. ఆ రోజు నుండి కొంతకాలం వరకే భాషలు ఉన్నాయని మీరు అంటున్నారు. నేనైతే 1997 సంవత్సరంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాను. దైవజనుల సహోదరులారా లేదా బ్రదర్, ఇది 2019. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ అభిషేకం నేను నింపబడి అనే భాషలు మాట్లాడుతున్నాను. నాతో పాటు వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతున్నారు. పెంతెకొస్తు వారికి సొంతం కాదు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ అభిషేకం మీరు నమ్మండి. యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క సత్యవాక్యాన్ని వినిచిన మీరు ఇప్పుడు దేవుని యొక్క వేదవాక్యాన్ని చదవబోతున్నాం. పెంతెకొస్తు వారికి సొంతం కాదు, అది పెంతెకొస్తు అనే పండుగ దినం, అంతవరకే. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పెంతెకొస్తు బిడ్డవైనా పెంతెకొస్తు కాని బిడ్డవైనా, ఒకవేళ దేవుడు నిన్ను తన పరిశుద్ధాత్మతో అభిషేకించకపోతే ఈరోజు నువ్వు దేవుణ్ణి ఈ వాక్యం విన్న తర్వాత మోకరించి నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజు నుండి నువ్వు కనిపెట్టు. వెరాజ్ వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదవబడుతుంది. అపోస్తుల కార్యములు, యాక్ట్స్
మొదటి అధ్యాయం 8వ వచనం చదవబడుతుంది. అక్కడ పరిశుద్ధాత్మకు వచ్చిన విషయాలు వివరంగా వ్రాయబడి ఉన్నాయి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. మీరు పరిశుద్ధాత్మతో శక్తి నొందిదురు అన్నారు దేవుడు. ఇక్కడ ఆగుదాం. అది అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనం. ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళు తాము బస చేయుచున్న మేడగదిలోకి వెళ్ళారు. చదువుతున్నాం, 12వ వచనం చదువుతున్నాం. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి వెళ్ళి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను. చాలండి. 12, 13 వచనాలు చదవబడ్డాయి. వారు అందరూ పైకి వెళ్ళారు. వారు ఇంచుమించు 10 రోజులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. కనిపెట్టుకున్న వారు సిగ్గుపడరు. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నొందరని నువ్వు తెలుసుకుందో అని దేవుడు సెలవిచ్చారు కదా. అలాగున వారందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు. ఖచ్చితంగా 10వ రోజున పరిశుద్ధాత్మ అభిషేకం మేడగది మీదకి దిగి వచ్చారు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ బలంగా వారి మీదకి దిగి వచ్చినప్పుడు ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దాట్, ఇదే వాక్యం, దైవవాక్యమైన సాక్ష్యం, బలంగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం వారున్న ఇల్లంతా నిండుకుంది. ఆ తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడ్డాయి, అంటే వేరుపరచబడ్డాయి. వారిలో ప్రతి ఒక్కరి మీద వాలాయి. అప్పుడు వారందరూ కూడా ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎవరు దీనిని ఆటంకపరచగలరు? అన్య భాషలు లేవండి, భాషలు నిలిచిపోతాయని పౌలు గారు రాశారండి. అవి ఆ కాలానికని చెప్తున్నవారు ఈ దేవుని యొక్క సత్యవాక్యాన్ని ఇక మీదట గ్రహించి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం ఆపేయండి. ఎందుకనంటే ఆత్మను గురించిన దూషణ చేయ వారికి ఈ యుగమందైనను రాబోయే యుగాలలోనూ పాపక్షమాపణ కలగదని యేసే స్వయంగా సెలవిచ్చారు కదా. ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అన్య భాషలు మాట్లాడేటట్లు వాక్శక్తిని అనుగ్రహించేవారు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. ఎందుకంటే వారి గురించిన ఉద్దేశం ఒకటి ఉన్నది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం మనం వినబోతున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని యొక్క వేదవాక్యం స్పష్టంగా మనతో మాట్లాడి ఉన్నది. మీరు పైనుండి శక్తి నొందెదరు కనుక ఆయన అన్నారు. యెరూషలేములోను సమరయలోను ఆ తర్వాత భూదిగంతాల వరకు మీరు వెళ్ళండి. ఎందుకనంటే వారు భూదిగంతాల వరకు వెళ్ళి వారు దేవుని గురించిన రాజ్యస్వార్త, యేసుక్రీస్తు యొక్క శిలువ స్వార్త, పునరుత్థాన స్వార్త ప్రకటించాలి. వారు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి బోధించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ అనే నాయకుడు లేకుండా భూదిగంతాలకు వారు ప్రపంచమంతా ఎలా వెళతారు? ట్రైన్ లేకుండా ఇంజిన్ వెళ్ళగలదా? ట్రైన్ లేని బోగీలు ఏమైపోతాయి? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నమ్మండి. కేవలం నమ్మటం మాత్రమే కాదు, కొంతమంది నమ్మి వదిలేస్తున్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. కొంతమంది కనిపెట్టి ఆగిపోతారు. పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చే వరకు మీరు ఆయన వాక్యంలో నేర్పించినవి చేయండి.
విశ్వసించి తిని కనుక మాట్లాడుతున్నాను పౌలుగా. పరిశుద్ధాత్మను విశ్వసించాను. నా యందు విశ్వాసం గలవాని కడుపులో నుండి జీవనదులు బయలుదేరుతాయని యేసు ప్రభువు వారు చెప్పారు. ప్రభువుని పూర్తిగా విశ్వసించాను. వారు దేవాలయములు ఎడతెగక స్తోత్రం చేయించింది. నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపెదనని దేవుడు సెలవిచ్చాడు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. వారు ఏక మనసుతో ప్రార్థన చేయించండి, ప్రార్థన చేయండి. అలాగనే మీరు పరిశుద్ధాత్మ కొరకు మీ హృదయాలు సరిచేసుకోండి. వారందరినీ దేవుడు పరిశుద్ధాత్మ లోబడండి. విధేయించే వారికి పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వబడుతుంది. భూదిగంతాల వరకు ఆది అపోస్తులు వెళ్ళాలి. 11 మంది వెళ్ళారా? లేదు, 12 మంది వెళ్ళారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ రోజున ప్రపంచంలో కొన్ని లక్షల సంఘాలు అయిపోయాయి. వేల సంఖ్యలో దాటి లక్షల సంఖ్యలో సేవకులు, కోట్ల సంఖ్యలో విశ్వాసులు. ఎంతమందితో? 12 మందితో. ఏ ఊరిలో? ఒక ఊరిలోనేనా కాదు, యెరూషలేము నుండి అలాగున గలిలయ, సమరయ, భూదిగంతాల వరకు ప్రపంచంలోని 7 ఖండాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన రాజ్య సువార్త ప్రకటింపబడని దేశం ఏది? ఆటంకాల మధ్య, చెరసాల మధ్య, సంఖ్యల మధ్య, అనేకమైన అవరోధాల మధ్య దేవుని యొక్క రాజ్యం విస్తరింపబడతానే ఉంది, కట్టబడతానే ఉంది. దానికి కారణం ఏ సేవకులైనా వారు ఆపగలిగారు, కానీ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు ఆపగలిగాయి? ఆయనే ప్రభు అయితే ఆయనను ఆపగలిగిన రాజులు ఏమైపోయారు? ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నమ్మండి. పరిశుద్ధాత్మ ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. రెండోదిగా ఇంకా మనం దేవుని యొక్క వేదవాక్యాన్ని చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన సంగతులు. ఆయన తన శిష్యులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే ప్రయాణం చేయట కొరకు దేవుడు ఒక చోటు నుండి మరొక చోటికి బయలుదేరి వెళ్ళటం కొరకు పిలిచారు. అబ్రహాము కనాను దేశం అంతా ప్రయాణం చేశారు. ఇస్సాకు ప్రయాణం చేశారు. యాకోబు కొంత దూరం ప్రయాణం చేశారు. ప్రయాణం చేయట మనం జీవించుటకు సూచనగా ఉన్నది. దేవుని యొక్క వేదవాక్యం సెలవిస్తుంది. ఫరో ఎదుట యాకోబు నిలిచినప్పుడు ఫరో అడిగారు, నీ వయసు ఎంత అంటే యాకోబు వయసు చెప్పలా. నేను యాత్ర చేసిన సంవత్సరములు ఇంత అని చెప్పారు ఆయన. అంటే మన యొక్క జీవితంలో 1 సంవత్సరం జీవించుట 1 సంవత్సరం మనం ప్రయాణం చేయటంతో పోల్చబడింది. ఈ ప్రయాణంలో దేవునితో కూడా మనం నడవాలి. పరిశుద్ధాత్మ బలంతో కూడా మనం నడవాలి. కొంతమంది నడుస్తారు కానీ దేవునితో నడవలేరు వాళ్ళు. కొంతమంది జీవిస్తారు, దేవుని ఎరిగిన పిల్లలే, కానీ వారు పరిశుద్ధాత్మ అభిషేకం విశ్వసించకుండా వారు బలహీనులయ్యే నడుస్తారు. ఇప్పుడు 84వ కీర్తన 7వ వచనం మనం చదివినట్లయితే సత్యవాక్యం మనతో మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. ఈ ప్రయాణం సియోనుతో పూర్తవుతుంది. సియోనుకి వెళ్ళి చేరిన తర్వాత ఇక ప్రయాణం ఉండదు. ఎందుకంటే అది ఆయన యొక్క నివాసం, దేవుని యొక్క అది పరిశుద్ధ పర్వతం. నూతన యెరూషలేముకి వెళ్ళి చేరిన తర్వాత ఈ ప్రయాణం ఆగిపోతుంది. గుర్తుపెట్టుకుని బైబిల్ స్టడీలో మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ వరకును ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వారు నానాటికి ప్రయాణం చేయొచ్చు, బలాభివృద్ధి నొందుదురు. ప్రయాణం చేయండి, నడుచుకుంటూ వెళ్ళండి. విజయవాడ నుండి ఉదాహరణకి ఇది విజయవాడ కనుక ఈ ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికా దేశం వరకు ఒకవేళ మేము నడుచుకుంటూ వెళితే మధ్యలో సముద్రం ఉందనుకోండి, లేదా ఇక్కడి నుంచి మేము కొంత దూరం నడుచుకుంటూ వెళితే ఒక 2000 కిలోమీటర్లు, ఒక 500 కిలోమీటర్లకే కాళ్ళు బలహీనం అయిపోతాయి. అది మేమైనా ఎవరైనా కానీ. పోనీ మీరున్న చోటు నుండి ఒక 400-500 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది,
వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. ప్రతి దినం ప్రయాణం చేయుచున్న వారికి బలమిచ్చే దేవుడు ఆయన. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మనం ప్రభుతో కలిసి జీవిస్తున్నాం కనుక దేవునితో కలిసి మనం ప్రయాణం చేయుచున్నాం. ఈ ప్రయాణం ఆయన ముఖాన్ని చూచిన తర్వాత ఆగిపోతుంది. కాబట్టి వారు దేవుని సన్నిధిలో కనబడాలి కనుక వారు నడవాలి. దేవుని సన్నిధిని మేము చేయాల్సిన అవసరం లేదన్న వారు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. దేవునితో వాళ్ళు నడవాల్సిన అవసరమేం లేదు. దేవునితో కూడా నడుస్తున్నారా? ఈ ప్రయాణం ఒక రోజున సియోనుతో పూర్తవుతుంది. ప్రభుని చూచిన తర్వాత నూతన యెరూషలేములో నేను అడుగుపెట్టిన తర్వాత ఇక ప్రయాణం చేసే పనే ఉండదు. సదాకాలం మనం ప్రభుతో కూడా ఉందుమని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, ఒకటి నీ శరీరం ప్రయాణం చేయాలి, రెండోది నీ ఆత్మ ప్రయాణం చేయాలి. అనగా నీ బాహ్య పురుషుడు ప్రయాణం చేయాలి, యేసుతో కూడా కలిసి జీవించాలి. రెండోది నీ ఆంతర్య పురుషుడు కూడా యేసుతో కలిసి జీవించాలి. అందుకనే ప్రయాణం చేయవారు అలసిపోతారని, ప్రయాణం చేయవారి కాళ్ళల్లో, ప్రయాణం చేయవారి శరీరంలో బలహీనత సహజంగానే ఉంటుందని ఆయన ఏమని వ్రాయించారనగా, వారు నానాటికి బలాభివృద్ధి నొందించి ప్రయాణం చేయదురు. బలహీనం అవుతూ ప్రయాణం చేయట్లేదు వాళ్ళు. కొందరు ఉంటారు, వారు బలహీనులు అయిపోతూ ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరైతే నానాటికి బలాభివృద్ధి పొందుతారు. వారానికి ఒకసారి కాదు, అనుదినము అనే మాట దేవుని యొక్క వాక్యంలో చాలా చోట్ల వ్రాయబడింది. అనుదినము యోసేపును ఆ స్త్రీ పోతీఫోరు యొక్క భార్య ఆమె శోధించుచుండెను. అనుదినము అనే మాట. ఇంకా అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? ఇంకా మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయండి. అనుదినము ఇలా ఈ ప్రకారంగా వారు నానాటికి అనుదినము ప్రయాణం చేయాలి. వారానికి ఒకసారి ప్రయాణం పెట్టుకోమాకండి. పరిశుద్ధాత్మ ఎప్పుడు మూవ్ అవుతారో, కదులుతారు, అప్పుడు ఆయనతో కూడా నడవండి. యేసుతో కూడా కలిసి జీవించండి, కలిసి నడిచిపోండి. మీరు విమానం ఎక్కినా మీకు బలం, మీరు ట్రైన్లో వెళ్ళినా మీకు బలం, మీరు బస్సులో వెళ్ళినా లేదా మీరు ఎక్కడ ఏ ప్రకారంగా ప్రయాణం చేసినా మీకు బలం. నడుచుకుంటూ వెళ్ళినా కానీ మీ కాళ్ళకు ఏమాత్రం వాపు రాదని ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. వారి కాలు వాయలేదు, వారి చెప్పులు తెగిపోలేదు, వాళ్ళ యొక్క వస్త్రములు పాతగిలలేదు. ఎందుకనంటే వారి మీద మేఘస్తంభం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఆ కాలంలో పాత నిబంధన పరిశుద్ధుల మీద మేఘస్తంభం ఉండింది. వారికి ముందుగా నడిచింది, వెనకాల వచ్చింది. కానీ మేఘస్తంభం ఇది ఈ కాలంలో అది మన ఎదుట, మన పైన లేదా మన వెనకాల ఉన్న మేఘస్తంభం కాదు. ఏకంగా పరిశుద్ధాత్మని అగ్నిస్తంభం, మేఘస్తంభం మనలో ఉన్నది. ఆయన మీలో ఉండును, మీతో కూడా ఉండును. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి. బలహీన పడకండి. మీ ఆంతర్య పురుషునికి బలమిస్తున్నారు దేవుడు, మీ బాహ్య పురుషునికి బలమిస్తున్నారు దేవుడు. ఎందుకంటే ఈ కాలంలో ఇద్దరు కలిసే ఉన్నారు. ఈ ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు ప్రయాణం చేస్తే ప్రభు యొక్క రాకడలో వెళ్ళిన తర్వాత వెళ్ళే ఆ రోజున లేదా ఆ దినమున రూపాంతరం చెందుతాం. ఇలాగున దిగులు పడకమని అంటున్నాడు ఆయన. ఇంకా ఎంతకాలం ప్రయాణం చేయాలి? నేను ఎంతకాలం అని, చాలు ప్రభువా, ఇంత మటుకు చాలును. చదువుతున్నాం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం. చాలు ప్రభువా, నాకు నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నన్ను తీసేసుకో. ఒక బద్రి వృక్షం కింద ఒక అరణ్యంలో ఒంటరిగా శిష్యులను దూరంగా, తన శిష్యుని దూరంగా ఉంచి ప్రవక్త అయిన ఏలియా వచ్చి ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి పడుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన సొమ్మసిల్లిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం ప్రవక్త అయిన ఏలియా ద్వారా మనకు ఒక ఉదాహరణ చూపించి సొమ్మసిల్లిపోతున్నామేమో. ఎవరైనా మనల్ని భయపెడుతున్నప్పుడు మనకు తెలియని దిగులు వచ్చేస్తుంది. ఈయన దైవజనుడైన ఏలియా, రోషం కలిగిన దేవుని సేవకుడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే దైవజనుడు ఆయన, దేవుని సన్నిధిలో నిలబడే పరిశుద్ధుడు ఆయన. ఆయనకే రాణి అనే యెజబెల్ వార్నింగ్ లెటర్ పంపించింది, వార్నింగ్ ఇచ్చింది, ఛాలెంజ్ చేసింది.
రేపటికి ఈ కాలంలో నువ్వు ఉండకపోతే అంతే, నువ్వు ఉంటే అంతే. ఇక అంటే 24 గంటల్లో నువ్వు ఎక్కడున్నా కానీ వెదికి నిన్ను చంపేస్తాం. ఈ మాటకు ప్రవక్త అయిన ఏలియా అరణ్యంలోనికి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ ఒక బదిరి వృక్షం క్రింద ఆయన పడుకునే ముందు చిన్న ప్రార్థన చేశారు. దేవుడు ఈయన బలహీనమైపోయాడు, ఈయనకి భయం వచ్చేసింది, పిరికాత్మ వచ్చేసింది, ఇక ఆయన ముందుకు సాగలేడు. సరే ఈయన్ని వదిలేద్దాం, ఎలాగో ఎలీషా ఉన్నారు కదా, లేకపోతే ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు కదా, ఆయనను పిలుస్తాం, ఈయనను పక్కన పెట్టేద్దాం అని ఏమాత్రం ఆలోచింపక ఎక్కడ ఏలియా సొమ్మసిల్లిపోయారో అక్కడే ఆయనకు బలమిచ్చి ఆహారాన్ని మనుషులతో అందించలేదు, పరలోకం నుండి దేవదూత ద్వారా పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే దేవుని యొక్క ప్రవచనం సత్యం. ఆ మాట ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవారు ఆయన్ని చదువుతున్నాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 40వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 29. ద బుక్ ఆఫ్ ఐజయా, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవారు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. అదే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవారు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవారు ఆయనే. ఆయన ఒక్కడే ఉండి యెహోవాయే దేవుడని రుజువు చేసిన ప్రవక్త. ఆయన ఒక్కడే ఉండి పరలోకం నుండి అగ్ని దిగి వచ్చే వరకు బలిపీఠం దగ్గర నిలబడిన ప్రవక్త. ఆయన చేసిన ప్రార్థన దేవుడు విని పరలోకం నుండి అగ్ని పంపించారు. ఆ తర్వాత ఆ కార్మెల్ పర్వతం మీదకి వెళ్ళి ఆయన చేసిన ప్రార్థన దేవుడు విని ఆకాశం నుండి వర్షాన్ని పంపించి ఇజ్రాయెల్ దేశం అంతా ఫలభరితంగా మార్చారు. 3.5 సంవత్సరాల క్షామం నుండి ఎడారైపోయింది ఇజ్రాయెల్ దేశం, వర్షం లేక, ఒక చుక్క వర్షం కూడా లేదు. అలాంటి దేశం మీద విస్తారమైన వర్షం కురిపించారు దేవుడు. అంత గొప్ప దైవజనుడు ఆయన. ఎందుకో సొమ్మసిల్లిపోయారు. ఆమె అంత క్రూరురాలు కనుక, యెజ్బెల్ అనే స్త్రీ అంత భయంకరురాలు కనుక ప్రవక్త అయిన ఏలియా అక్కడ సొమ్మసిల్లిపోయి, ఆయన శక్తి తగ్గిపోయి, ఆయన ధైర్యం చెడిపోయి, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత గొప్ప ప్రవక్తవైనా, నువ్వు ఎంత గొప్ప విశ్వాసివైనా, నువ్వు ఎంత గొప్ప ప్రార్థన పరురాలివైనా, నేను ఎంత ప్రార్థన పరుడైనా, మనం ఎంత ఆత్మీయస్థితిలో ఎదిగున్నా కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని భయపెడతాయి. అప్పుడు మనకు తెలియని దిగులు వచ్చేస్తుంది, సొమ్మసిల్లిపోతాం. శక్తిహీనులకు ఆయన గాని బలాభివృద్ధి కలుగు చేయకపోతే, సొమ్మసిల్లిన వారికి ఆయన గాని బలం ఇవ్వకపోతే వారు ఎలాగున ప్రయాణం చేయగలరు? ఏలియా యొక్క ప్రయాణం ఇంకా మిగిలింది, ఏలియా యొక్క బాధ్యత ఇంకా మిగిలింది. ప్రియ దేవుని బిడ్డ, సొమ్మసిల్లిపోతున్న నీతో నాతో దేవుని యొక్క వాక్యం, పరిస్థితుల వైపు చూడొచ్చు. పరిస్థితులు లేదా మనుషులు నువ్వు శక్తిహీనతలోకి వెళ్ళిపోవాలని, నువ్వు సొమ్మసిల్లిపోయేటట్లు నీకు విరోధంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ తన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏలియాను ఆయన సరే, అవును ఏలియా, నువ్వు చేసిన ప్రార్థన నేను వింటాను, నువ్వు చెప్పిన మాట నిజమే, నీ పితరుల కంటే నువ్వు ఎక్కువ వాడవు కావు, సరే పరలోకానికి వచ్చేసి అని అనలేదు. తెలుసా మీకు, ఈ దినం వరకు ప్రవక్త ఏలియా బ్రతికే ఉన్నారు. అయితే ఈ లోకంలోనే ఎక్కడో అనంతకోటి విషయంలో దేవుడు ఎక్కడో ఆయనను భద్రపరిచారు. శ్రమల 2వ కాలంలో హానోకుతో కలిసి వచ్చి దైవజనులైన ఏలియా అదే ప్రకారంగా హానోకు ఇద్దరు ఇశ్రాయేల్ ప్రజలకు ఆ స్వార్థ ప్రకటించాలి. నేను చనిపోతాను అనుకునే ఏలియా పక్షంగా దేవుని యొక్క ప్రణాళిక ఆలోచించండి. చనిపోవాలని ఆశపడుతున్నారా? చనిపోతే బాగుండని అనుకుంటున్నారా? పరిస్థితుల యొక్క ప్రభావాన్ని తట్టుకోలేకపోతున్నారా? మిమ్మల్ని బలపరిచేవారు, ధైర్యపరిచేవారు, మీకు ఓదార్పు కలిగించేవారు, మీకు నిరీక్షణ కలిగించేవారు ఎవరూ లేరని అనుకుంటున్నారా? మనుషుల మీద ఆనుకుంటే పడిపోతారు, ఆయన మీద ఆనుకుంటే నిలబడే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ దినం నుండి మనుషుల మీద ఆనుకోవటం మాని నీ దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించు. ఏలియా ఎక్కడైతే పడుకున్నారో అదే చోట దేవదూత పంపబడ్డారు, అదే చోట నీళ్ళ బుడ్డి కనబడింది, అదే చోట ఆహారం దేవుడు పెట్టారు. ప్రవక్త అయిన ఏలియా లేచారు, ఆహారం తిన్నారు, నీళ్లు కూడా తాగేశారు, మరలా ఆయన పడుకున్నారు. ఎందుకంటే ఆయన కెరూతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకోళం ద్వారా
మరి రొట్టెయు మాంసంను దేవుడు ఉదయ సాయంకాలంలో పంపుతూ వచ్చారు కదా. ఆ ప్రకారంగా ఎలియా అనుకుని ఉండొచ్చు, ఇక ఇక్కడే ఉందాం, ప్రభు మాకు ఆహారం పంపిస్తున్నారు అని ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వెళ్ళిపోదాం. రెండవసారి మాత్రమే ఆహారం దేవుడు పంపించారు. తర్వాత 40 రోజులు దేవుడు ఆహారం గురించి అక్కడ ప్రస్తావన తీసుకుని రాలేదు. రెండోసారి మరలా దేవదూత వచ్చి 30 ఏమని చెప్పారనంటే, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోనండి. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉన్నది. నువ్వు లేచి దేవుని పర్వతమైన హోరేబునకు వెళ్ళు. వెంటనే లేచారు, భోజనం చేశారు, ఆ తర్వాత పడుకునే ప్రయత్నం చేయాల. ఇక్కడ మనం ఆగి ఆలోచిద్దాం. దేవదూత తీసుకొచ్చిన ఆహారం దేనికి సూచనగా ఉన్నది? ప్రియ దేవుని బిడ్డ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవవాక్యానికి సూచన ఉన్నది. ఈ ఆహారంను మనం తిని సమస్యలకున్న ప్రయాణం చేయాలి. ఏలియా తిన్న ఆహారాన్ని బట్టి 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏ మాత్రం బలహీన పడకుండా నడిచారు. ఎక్కడ కూడా ఆయనకు ఆకలి వేయలేదు, ఎక్కడ కూడా తన ప్రయాణం ఆపలేదు, ఎక్కడ కూడా ఆయనకు దాహమే లేదు. ఆయన నడుచుకుంటూ వచ్చి దేవుని పర్వతమైన హోరేబునకు చేరారు. మనం మన శక్తికి మించిన ప్రయాణం చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. మన శక్తికి మించిన ప్రయాణం చేసి మధ్యాకాశంలో మన కొరకు ప్రత్యక్షం కాబోతున్న ఇదిగో యేసు ప్రభువు వారిని రెండోసారి పాపం లేకుండా మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షం కాబోతున్నారని వేదవాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన రాకళ్ళు ఆయనను కలుసుకోవడం కొరకు శక్తికి మించిన ప్రయాణం చేద్దాం. అనుదినము దేవుని యొక్క జీవవాక్యాన్ని మనం భుజిద్దాం. ఆంతర్య పురుషునికి ఇదే ఆహారం అయి ఉన్నది. మనుషుడు కేవలం ఇదిగో రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం మనం చదువుతున్నాం. అతడు బద్రీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడిను గనక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలండి, దేవుని పర్వతం వరకు ఏలియా రాగలిగారు. అదే హోరేబు దగ్గర మోషేను దేవుడైన ప్రభు సేవ కొరకు పిలిచారు. మనం కూడా ఒకవేళ సమస్య వెళ్ళిపోతే దేవుని యొక్క వేదవాక్యం ఈ పరిశుద్ధాత్మ వచ్చిన బైబిల్ స్టడీలో మనతో మాట్లాడుతుంది. ఒకవేళ మనం సమస్య వెళ్ళిపోతే ఆత్మబలంతో నింపబడదాం, పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెడదాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. దావీదు కూడా సమస్య వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రభునందు తను తాను బలపరుచుకుని రాయబడి. సామ్యుయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం ఏమని సెలవిస్తుందంటే చదవద్దు. సామ్యుయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడింది, దావీదుతో పాటు ఉన్నవారు ఆయన మీద రాళ్ళు ఎత్తారు రువ్వడానికి. కానీ అక్కడ దావీదు ప్రభునందు తను తాను బలపరుచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమునందుదురు. పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకునండి. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. ఆయన తన శిష్యులకు బలం ఇచ్చారు. ఆయన ప్రయాణం చేయవారికి బలం ఇస్తున్నారు. అదే ప్రకారంగా ఆయన సమస్యలను వారికి బలం ఇస్తూ దేవుని యొక్క వాక్యం దీంతోనే ముగించలేదు కానీ ఆయన తొట్టిలను వారికి బలం ఇచ్చేవారని దేవుని యొక్క వేదవాక్యం మనతో మాట్లాడుతుంది. ఎవరు తొట్టిల్లిపోతారు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఎవరైతే తమ పిలుపును తమ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడరు వారు తొట్టిల్లిపోతారు. మీ పిలుపు ఏమిటో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన ఏర్పాటు ఏమిటో మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే లోకంలో అనేక మంది ఉండగా దేవుడు మనల్ని పిలిచారు, ఏర్పరచుకున్నారు. వారికంటే మనం శ్రేష్టమైన వారని మన ముఖం చూసి దేవుడు మనల్ని పిలవలేదండి. మన యొక్క అండబలాన్ని చూచి
మన యొక్క జ్ఞానాన్ని చూచి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన దయచేత మనల్ని పిలిచారు. ఆయన ఏర్పాట్లో ఉన్నాం కనుక మనల్ని పిలిచారు. ఆయన గుండెలో మనం ఉన్నాం. మనకు మన మనస్సులో, మన హృదయాలలో మనం ఆయనకు చోటు ఇవ్వకపోయినా తన హృదయంలో, తన మనస్సులో ఆయన మనకు చోటు ఇచ్చారు. ఆయన తన సొంత డైరీలో అనగా గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేర్లు వ్రాశారు. గొర్రెపిల్ల జీవగ్రంథం అనేది ప్రత్యేకమైన గ్రంథం. అందులో దేవుడు మన పేర్లు రాశారు. జగత్ పునాది వేయబడక ముందే ఎప్పుడో క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. అలాంటి వారమైన మనం ఒకవేళ మన పిలుపుని, ఏర్పాటును మనం నిశ్చయం చేసుకున్నందుకు జాగ్రత్త పడకపోతే మనం తొట్టుపాటు పడిపోతాం. అయినా కానీ వాడు తొట్టిల్లిపోయాడా, పడిపోని అతను వదిలేద్దాం, ఇంకొకరిని చూడండి అని అనుకునే దేవుడు కాడు ఆయన. మన మనసు వెంటనే మారిపోతుంది. ఒకరి మీద నుండి మరొక మీదకి మన మనసు ఆ ప్రకారంగా వెళ్ళిపోతుంది. కానీ ఆయన మనసు ఎప్పుడు మారదు. ఆయన నిర్ణయాలు వెంటనే మార్పులోనికి రావు. ఆయన మనకు ఈ రోజు వరకు తన కృపను అనుగ్రహిస్తూ మనం ఎన్నోసార్లు తొట్టుపాటు పడిపోతున్నా మన యొక్క కాళ్ళను సరిచేస్తున్నారు, మన నడకను సరిచేస్తున్నారు. మనం నడవలసిన మార్గం ఇది అని వెనక నుండి ఒక శబ్దం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇదే త్రోవ, ఇదే శబ్దం, ఇదే మార్గం అని వెనక నుండి ఒక శబ్దం మనకు వినబడుతుంది. కాబట్టి ఆ త్రోవలో మనం నడుచుకోవాలి, ఆ త్రోవలో మనం సాగిపోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ మనం సరిగ్గా నడవకుండా, ఒకవేళ తొట్టుపాటు పడిపోయినా, మన అడుగులు తడబడినా, లేదా మన పిలుపుని ఏర్పాటు మనం మర్చిపోయినా, మనలా సమస్యలను వారికి బలమిచ్చిన దేవుడు తొట్టిలిన వారికి బలమిచ్చేవారు అయి ఉన్నారు. చదువుతున్నాం సామ్యూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. సామ్యూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రఖ్యాతి నొందిన వీలు కాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. పేతురు రెండో పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలు. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎవరైతే తమ పిలుపును, ఎవరైతే తమ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నకు జాగ్రత్త పడతారో వారు తొట్టిల్లిపోరు. అయినప్పటికీ కొన్నిసార్లు మన పిలుపు మనం మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఏర్పాటుల్లోనూ మనం ఉన్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోం. సాతాను ఆ ప్రకారంగా మనకు మరుపు రప్పిస్తాడు. దేవుడి నుండి తప్పించాలని చూస్తాడు, దేవుడి యొక్క ఆజ్ఞల మార్గం నుండి తప్పించాలని చూస్తాడు. అప్పుడు మనం తొట్టిల్లిపోయినప్పుడు దేవుని యొక్క ప్రవచనం మనతో మాట్లాడుతుంది. తొట్టిలిన వారికి ఆయన బలం దయచే దేవుడై ఉన్నారు. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో కూడా అదే మాట రాయబడింది. ఇదిగో తొట్టిలిన మోకాళ్లను లేదా తొట్టిలిన వారిని బలపరచుడి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా ప్రవక్త గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాము. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. మోకాళ్ళు తొట్టిల్లిపోతూ ఉంటాయి. మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు పడిపోతూ ఉంటాయి. వారు మోకాళ్ళలో బలం లేని వాళ్ళు అయిపోతారు. పాదాలు తొట్టిల్లిపోతూ ఉంటాయి. అడుగులు సరిగా వేయలేరు వాళ్ళు. యేసుతో నడిచే ఆ నడక లోకంతో నడిచే నడకగా మారిపోతుంది. సహవాస దోషం వారిని దేవుని యొక్క సహవాసం నుండి వేరుపరుస్తుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియమైన సహోదరులారా, ఒకవేళ ఏదైనా కానీ మీరు తొట్టుపాటు పడిపోతే దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను బలపరచడం కొరకే తన పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరించారు. లోకంలోనికి పరిశుద్ధాత్మను పంపించారు. కనిపెట్టు వారి మీద పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరించారు. పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నారా? ఈ రాత్రి మరలా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తొట్టిల్లిపోయిన వారికి బలమిస్తున్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక.
ఎందుకనంటే పరిశుద్ధాత్మ బలం వలన వారి మోకాళ్ళకు బలం రావాలి, వాళ్ళు ఎక్కువసేపు మోకరించగలగాలి. పరిశుద్ధాత్మ బలం వలన వారి పాదములకు బలం రావాలి, అనగా ఆత్మ సంబంధమైన నడక సరిచేయబడాలి, పరిశుద్ధపరచబడాలి, యేసుతో కూడా నడవటం ప్రారంభించాలి, లోకంతో కూడా నడవటం ఆపేయాలి. ఎంతెంతగా పరిశుద్ధాత్మకు మనం లోబడతామో పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసుతో కూడా నడవటం, కలిసి నడవటం నేర్పిస్తారు. తొట్టిల్లిపోయారా? సంసోన్ని జ్ఞాపకం చేసుకునండి. దేవుని చేత నియమించబడిన ఒక న్యాయాధిపతి ఆయన, దేవుని యొక్క ప్రజలను రక్షించడానికి ఏర్పరచబడిన ఒక శూరుడు ఆయన. సాతాను ఎన్ని విధాలుగా ఆయనను తొట్టిల్లేటట్లు చేసినా కానీ దొరకలేదు. ఆఖరికి దెలీలా అనబడిన ఒక వేశ్య చేతికి ఆయన దొరికిపోయాడు. ఎప్పుడైతే ఆమె ఇంట చేరాడు, అతను తొట్టిపాటు పడటం మొదలైంది. ఆ తర్వాత అతని యొక్క బలమంతా ఉడికిపోయింది. అతని యొక్క నాజీరు చేయబడిన వాడు, అతని యొక్క తల వెంట్రుకలన్నీ మొత్తం తీసివేయబడ్డాయి. శత్రువుల చేతికి అతను దొరికిపోయాడు. శత్రువులు అతన్ని తీసుకుని వెళ్ళి సంకెళ్లతో ముందు కన్నులు పీకేశారు. ప్రియ దేవుని బిడ్డ, నీ మీదున్న అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకున్నావా? దేవుడు దేని కొరకు నిన్ను నియమించారో నువ్వు మర్చిపోయావా? ఇదిగో తొట్టుపాటు పడిపోయిన సంసోన్ని దేవుడు మాదిరిగా ఉంచలేదు, నిన్ను హెచ్చరికగా ఉంచుతున్నా. ఒకవేళ లోకం మీద నువ్వు ఆనుకుంటున్నావేమో, వేటిని చూడకూడదు, వేటిని ముట్టుకోకూడదు, వాటి జోలికి వెళ్ళటం వలన నీవు పొందుకున్న పూర్వపు అభిషేకాన్ని పోగొట్టుకుని తొట్టిల్లిపోయి ఉంటే ప్రభువైన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. తొట్టిలిన వారికి బలం దయచేవారు ఆయనే. ఈ రాత్రి సంసోన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఫిలిష్టీల సర్దారులు తీసుకుని వెళ్ళి వాళ్ళ మనుషులందరినీ ఇదిగో సమకూర్చి వారి యొక్క దేవతా గుడిలో సంసోన్ని కట్టేశారో, అక్కడ చిన్న ప్రార్థన సంసోన్ చేశారు. ఈ ఒక్కసారి ప్రభువా కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకునుము, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునుము. అంతే సంసోన్కి మరలా మునుపటి బలం దొరికింది. ఎందుకంటే సంసోను గుండు చేయబడ్డాడు పూర్తిగా. కానీ సంసోన్ తల మీద తిరిగి వెంట్రుకలు మలోన ఆరంభించాయి. ఒక చిగురించి అనుభవంలో అతడు ఉన్నాడు. అతను పశ్చాత్తాపడుతున్నాడు. అతడు దేవుని యొక్క సన్నిధిలో శత్రువుల చేతిలో చనిపోకూడదు. శత్రువుల చేతిలో అతను చనిపోకూడదు. ఎందుకంటే శత్రువులను హతమార్చిన వాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో వందల వేల లక్షల కోట్ల సైతాన్ శక్తులను మనం చంపేశాం, నిర్మూలం చేశాం. వాటి చేతిలో మనం ఓడిపోకూడదు, అవి మనల్ని చంపకూడదు. సంసోన్ యొక్క రోషం ఏమిటంటే, ఫిలిష్తీయుల చేతిలో నేను చనిపోకూడదు ప్రభువా. 2 స్తంభాలకు కట్టబడిన సంసోన్, చాలా బలమైన సంఖ్యలతో కట్టబడిన సంసోన్, గుడ్డివాడైపోయిన సంసోన్, శరీర ప్రకారంగా బలహీనుడైపోయిన సంసోన్, తొట్టిల్లిపాటు పడిన సంసోన్ ఆత్మ బలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రాత్రి బైబిల్ స్టడీలో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవడంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ బలాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం చేసుకుని ఆ బలముతో ఒక్కసారి పరిశుద్ధాత్మ యొక్క శక్తి అతనికి సింహాన్ని చీల్చినప్పుడు ఏ ప్రకారంగా ఇవ్వబడిందో, ఇదిగో గట్టి త్రాళ్లతో కట్టబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ అతని మీద బలంగా దిగి వచ్చినప్పుడు అతడు జనపనారుని తెంపినట్లుగా ఏ ప్రకారంగా కట్లు తెంపుకున్నాడు, ఆ శక్తి ఇవ్వబడినప్పుడు అతడు బలంగా 2 స్తంభాలను లాగేటప్పటికి ఆ గుడంతా కూడా, లేదా ఆ హాల్ అంతా కూడా ఆ 2 స్తంభాల మీద ఆధారం చేసి కట్టారు వాళ్ళు. శాశ్వతంగా అది నిలిచిపోతుందని. సాతాను అనుకుంటాడు శాశ్వతంగా నా యొక్క రాజ్యం నిలుస్తుందని. బట్ యెహోవా యొక్క రాజ్యం శాశ్వతమని రాయబడింది. వానికి టెంపరరీ అధికారం ఇవ్వబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నువ్వు తొట్టిపాటు పడిపోయావా? దేవుని పరిశుద్ధాత్మ నీకు బలం ఇస్తున్నారు. తిరిగి నీవు ఫిలిష్తీయులకు సూచనగా ఉన్న సాతాను యొక్క శక్తులను మరలాను పడద్రోయాలి. ఆ 2 స్తంభాలను బలంగా పట్టుకుని అతడు ఓడతీసేటప్పటికి ఆ హాల్ అంతా, ఇల్లంతా పడిపోయింది. ఆ తర్వాత తన జీవితకాలంలో సంసోన్ హతమార్చిన వారి కంటే తన మరణకాలంలో హతమార్చిన వారి సంఖ్య రెట్టింపు అయిపోయింది. సంసోను తొట్టిల్లిపాటు పడిపోయినా దేవుని బలం ఇవ్వబడటం మాత్రమే కాదు, విశ్వాసుల పట్టీలో సంసోన్ యొక్క పేరు వ్రాయబడింది. సౌల్ పేరు, సొలొమోన్ పేరు మీరు వెతికినా కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క సంఖ్యలో కనబడదు, కానీ సంసోన్ యొక్క పేరు కనబడుతుంది. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడ్డారు.
ఆయన తన పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకున్నారు. తనకి ఇవ్వబడిన దేవుని యొక్క ఆత్మను జ్ఞాపకం చేసుకున్నారు. తను నాజీరు చేయబడినప్పుడు అయ్యో నేను దేవునితో ఎందుకు నడవలేకపోయానని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రాత్రి తొట్టిల్లిపోయినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నీకు ఒక పశ్చాత్తాపం అవసరం ప్రియ దేవుని బిడ్డ. ఈ ప్రకారంగా బలం ఇచ్చుచున్న దేవుడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసి ఈరోజు రాత్రి ముగిస్తాం. ఆయన తన కొరకు ఎదురు చూచే వారికి బలమిచ్చు దేవుడు అయి ఉన్నారు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తారో వారికి బలం ఇస్తారు. కానీ నూతన బలం ఇస్తారు, పాత బలం కాదు. నూతన బలం అనగా అనుదినము బలం దేవుడు అనుగ్రహించేవారయ్య. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించున్నారని వ్రాయబడి తండ్రి యొక్క బలం, కుమారుని యొక్క బలం, పరిశుద్ధాత్మ యొక్క బలం సంఘానికి అవసరం. సంఘంలో ఉన్న సేవకులకు అవసరం. సంఘంలో ఉన్న సంఘస్థులైన విశ్వాసులకు అవసరం. ఎందుకంటే వారు ఆ బలంతో పక్షిరాజు వలె రెక్కలు చాపాలి. గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోనండి. ఒకసారి ఆగి ఆలోచించండి. మనం ఎగిరే రోజులు రాబోతున్నాయి. సకల పరిశుద్ధులు ఎగరబోతున్నారు. అయితే ఆయన రాకడ కొరకు కనిపెట్టువారును, ఆయన రాకడలో ఆయన ముఖదర్శనం కొరకు ఏర్పరచబడిన వారు మాత్రమే ఎగురుతారు. వారు ఎగిరే ఆ దినమున చాలా గొప్ప శబ్దంతో వారు పైకి ఎగురుతారు. గువ్వల వలెను ఎగియు మేఘముల వలెను, లేదా మేఘం వలెను ఎగియు గువ్వల వలెను ఇదిగో తమ గూళ్ళకు వచ్చుచున్న వీరెవరు అని వ్రాయబడింది. ఎవరు వాళ్ళు ఎగురుతారంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు, మనుషుల కొరకు కాదు. మనుషుల కొరకు అవసరాన్ని బట్టి ఎదురు చూడాలి. ఒక ఆఫీసర్ గారి కొరకు ఎదురు చూడాలి. ఒక అధికారి కొరకు అవసరాన్ని బట్టి ఎదురు చూడాలి. మనుషుల కొరకు ఎవరైనా కానీ అవసరమైతే ఎదురు చూడాలి. ఒక ట్రైన్ కొరకు, ఒక విమానం కొరకు ఎదురు చూడాలి. తప్పు లేదు. కానీ తప్పు ఎక్కడ చేస్తున్నామని మనం తప్పు ఎక్కడ చేస్తున్నామనంటే దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఏమిటి? ట్రైన్ రాలేదు, ఒక 2 గంటలు ట్రైన్ ఆలస్యంగా నడుస్తుంది అనగానే సర్దుకొని వాళ్ళు ఇంటికి వచ్చేస్తారా? ఆ 2 గంటలు కూడా అనౌన్స్మెంట్లు వింటానే ఉంటారు. ఆ తర్వాత ఆ ట్రైన్ రాగానే తమకు విధించబడిన ఆ భోగి దగ్గరికి వారు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రకారంగా కనిపెట్టడం ఈ లోకంలో మనకు అలవాటైంది. ఆలోచించండి ఒకసారి. ఈ లోకంలో మనం ఎదురు చూడటం, నిరీక్షించడం, కనిపెట్టడం అలవాటు చేసుకున్నామే. మరి దేవుని కొరకు కనిపెట్టమా? ఒక ఉద్యోగం కొరకు పరీక్ష రాసి వచ్చేసారు ఒక విద్యార్థి అనుకుందాం. అతడు తనకు మంచి ఉద్యోగం రావాలని కనిపెట్టరా? లోన్ కొరకు అప్లై చేశారు. ఒక వ్యాపారస్తుడు ఆ లోన్ వస్తుంది నాకని ఎదురు చూడరా? సమయం వచ్చేసింది, ప్రార్థనలన్నీ జరుగుతున్నాయి, ఒక మంచి భార్య నాకు రావాలి, మంచి భర్త రావాలని ఎదురు చూసేవారు ఆ ప్రకారంగా కనిపెడతారే? వారు ఎదురు చూడటం మానేస్తారా? ప్రియ దేవుని బిడ్డ, వ్యవసాయకుడు వర్షం పడుతుందని ఎదురు చూస్తారని యాకోబు అంటున్నారు ఆయన పత్రికలో. ఈ ప్రకారంగా మనం కనిపెట్టాలి. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రమే నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రమే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఆయన దేవుడై ఉన్నారు కనుక ఆయన మాట సత్యం. ఆయన మోషే దైవజనులతో సెలవిచ్చారు. ఇదిగో మొదటి రోజు, రెండో రోజు నీవు మీ వస్త్రములు ఉతుక్కొనమని నీ ప్రజలతో చెప్పుము. 3వ దినమున యెహోవా సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. 2 దినములు వారు వస్త్రాలు ఉతుక్కున్నారు. ఎందుకంటే 3వ రోజున ప్రభు పరలోకం నుండి సీనాయి పర్వతం మీదకి దిగి రాబోతున్నారు. వారిని ఎదుర్కోవడానికి ప్రభు దిగి వచ్చే ముందు వారు వస్త్రాలు ఉతుక్కోవాలి. ఇక్కడ కూడా వేదవాక్యం ప్రకారంగా ప్రభు మనకు అనుగ్రహించిన
ఆత్మ సంబంధమైన వస్త్రములను ఎప్పుడు కూడా మనం ఉతుక్కుంటూ ఉండాలని దేవుని యొక్క వేదవాక్యం హెచ్చరిక చేస్తుంది. ప్రియ సంగమా, 2 దినములు పూర్తయిపోయాయి. 3 రోజున ఉదయమైనప్పుడు సినాయి పర్వతం మీదుగా బోరధ్వనితో, మెరుపులతో, సాంద్ర మేఘంతో, భూకంపంతో ఇదిగో ప్రభు మహిమతో దిగొచ్చారు పరలోకపు తండ్రి. యెహోవా కొరకు ఎదురు చూచిన మోషే గాని, అహరోన్ గాని, యెహోషువ గాని, ఇశ్రాయేల్ ప్రజలు గాని ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. నువ్వు దేవుని కొరకు ఎదురుచూడు, పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఎదురుచూడు. నూతన బలంతో దేవుడు నిన్ను నింపుతారు. నువ్వు బలహీనుడివి కావు, బలవంతురాలివి. బలహీనుడివి కావు, నువ్వు బలవంతుడివి. బలహీనురాలివి కావు, నీవు బలవంతుడివి. ప్రియ దేవుని బిడ్డ, మెస్సయ్య వస్తారని కూడా పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవచనాల ప్రకారంగా వారు ఎదురు చూశారు. సిమియోను ఎదురు చూశారు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు సిమియోను కనిపెట్టువారని రాయబడింది. ఆయన చేతిలోని యోసేపు మరియాలు యేసు ప్రభుల వారిని 8 రోజుల యేసేని ఇచ్చారు. 8 రోజుల బిడ్డ అప్పుడు యేసు ప్రభుల వారు. యెరూషలేములో విమోచనం కొరకు కనిపెడుతున్న వారితో అన్న అనబడిన ఒక వృద్ధురాలు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె కూడా దేవాలయంలోకి వచ్చారు. యేసు ప్రభుల వారు కూడా దేవాలయంలోకి తేబడ్డారు. మెస్సియా కొరకు వారు ఎదురు చూశారు. అదే ప్రకారంగా సమరయ స్త్రీ యేసు ప్రభుల వారితో మాట్లాడింది. అయ్యా, మెస్సయ్య వచ్చినప్పుడు సమస్తం మాకు తెలియజేయనని మాకు తెలుస్తున్నది. అదే ప్రకారంగా మెస్సయ్య దిగొచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీవు ఎదురు చూసినట్లయితే నీ కొరకు దిగొస్తారు. సినాయి పర్వతం మీద తండ్రి అనే దేవుడు దిగొచ్చారు. మెస్సయ్యగా యేసు ప్రభుల వారు దిగొచ్చారు. కనిపెట్టి వారు చూశారు. యేసే పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దిగొస్తున్నారని ముందుగా హెచ్చరిక చేశారు. పరిశుద్ధాత్మ కొరకు ఆది అపోస్తులు వెళ్ళి 120 మంది మేడగది మీద వారు 10 రోజులు కనిపెట్టిన మీదట పరిశుద్ధాత్మ బలంగా దిగొచ్చారు. హల్లెలూయా. ఒకవేళ పరిశుద్ధాత్మను విశ్వసించటం లేదా? దేవుని కొరకు కనిపెట్టి ఆగిపోయావా? మొట్టమొదటిది, మనం ఈ లోకంలో జీవించే కాలంలో మనకి ఏ అవసరం కావాలో దాని కొరకు మనం కనిపెట్టాలి. రెండో అనుభవం, మనం ప్రార్థన చేసిన తర్వాత కొద్దిసేపు అలాగున కనిపెట్టాలి. ఎందుకంటే అప్పటి వరకు ప్రార్థన చేసాం, దేవునితో మాట్లాడాం. రెండోది, మనం అలా కనిపెడితే దేవుడు మనతో మాట్లాడతారు. చాలామంది ప్రార్థన అవ్వగానే లేచి వెళ్ళిపోతారు, లేకపోతే పడుకుంటారు, ముగించేస్తారు. ఆమెన్ కాదు. వ్యక్తిగత అనుభవంలో దేవుని కొరకు కనిపెట్టాలి. అలా కనిపెట్టినప్పుడు దేవుని యొక్క స్వరం మనకు వినబడవచ్చు, లేదా ఒక దర్శనం కలగవచ్చు, ఏదైనా దేవుడు మనకు శుభవార్త పంపొచ్చు. అలాంటి లోతైన భక్తిని కూడా అలవాటు చేసుకోవడం మనకు ఆశీర్వాదకరమే. మూడవదిగా, మన ప్రభు మధ్యాకాశానికి దిగొస్తారని కనిపెట్టాలి. ఆయన తన కొరకు కనిపెట్టుకుని వారి కొరకు మాత్రమే దిగి రాబోతారు. అందరి కొరకు ఆయన దిగి రావట్లేదు. రెండోసారి పాపం లేకుండా ఆయన ప్రత్యక్షమవును. ఎవరి కొరకు అనగా 9వ అధ్యాయం హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడిన సంగతి మనం వినబోతున్నాం. హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. దిగులు పడమాకండి, భయపడమాకండి. ఫియర్ నాట్, ఐ యామ్ యువర్ గాడ్ అన్నారు ఆయన. భయపడొద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుతున్నాను. ఎవరు నిన్ను బలపరిచినా బలపరచకపోయినా ఆయన నిన్ను బలపరిచే దేవుడై ఉన్నారు. తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తున్నారు, ఇంకా ఎక్కువగా బలపరుస్తారు. ఆయన తాను నియమించిన రాజునకు బలమిస్తారు. మనం ఆయన చేత నియమించబడిన రాజులు. తను అభిషేకించిన వారికి అధిక బలం ఇస్తారు, తన ప్రజలకు బలం ఇస్తారు, ఆయన శిష్యులకు బలం ఇస్తారు, ప్రయాణం చేయవారికి బలం ఇస్తారు, ఆయన సమస్యలను వారికి బలం ఇస్తారు, తొట్టిలిన వారికి బలం ఇస్తారు, ఆయన కొరకు ఎదురు చూచే వారికి బలం ఇస్తారు. బలముతో ఉన్నవారి, శక్తి కలిగిన వారి ఆయన ఎదుట నిలవబడగలరు. ఆయన రాకడలో దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన మహిమగల రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి రాకడలో ఆయన ఎదుట మనల్ని ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి.
మహాగరుడ మీకు ఎలికించిన స్తుతులు స్తోత్రాలు ప్రభురాజువి, మహోన్నతుడ తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా తండ్రి దిగులు పడవద్దు, నేను మిమ్మల్ని బలపరుతును అని వాగ్దానము అయా కొరకై స్తోత్రాలు తండ్రి. ఆది అపోస్తలులు నా తండ్రి అయా అనుగ్రహింపబడిన పైనుండి దిగివచ్చిన పరిశుద్ధాత్మ శక్తి మరలా మాలోనికి పంపండి తండ్రి. అయా వారు బోధిగంతముల వరకు వాడబడిన ప్రకారము ఈ వాక్యము వినిన వారందరూ బలంగా వాడబడుదురుగాక. మేము అనుదినము ప్రయాణము చేయొచ్చు సియోను షాలేములో చేయుటకు మమ్మల్ని బలపరచండి తండ్రి. మాలో ఎవరు సొమ్మసిల్లిపోయారో వారిని మీ దాసులైన ఏలియాను బలపరచిన విధముగా బలపరచండి. ఈ వాక్యము వినుచున్న వారిలో ఎవరైనా త్రుట్టిల్లిపోయి ఉన్నారో మీ వాగ్దానము నెరవేర్చి సంసోనును బలపరచని విధముగా అంధకార శక్తులను ఓడించుటకై పరిశుద్ధాత్మ తండ్రి వారందరినీ బలపరచండి. మీ కొరకు ఎదురు చూచే కృపను ఇవ్వండి. మీ రాకడ కొరకు కనిపెట్టుకొని కృపను దయచేయండి తండ్రి. మేమందరము నూతన బలము పొందుకొని రెక్కలు చాచి ఎగిరి మధ్యాకాశములో మిమ్మల్ని ముఖాముఖిగా కలుసుకుని కృపను దయచేయండి తండ్రి. మేమందరము తండ్రి మీ మహిమల రాకలో మీతో ఉండుటకు మీ కృప అనుగ్రహించండి తండ్రి. స్వామికు స్తోత్రాలజా మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుడునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు మీ అందరినీ కూడా ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు పేరిట మీ అందరి కూడా వందనములు స్తోత్రాలు.